సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్రాండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. ఫ్రెండ్స్, మనం ఇంటర్నెట్ ఆన్ చేసుకుని ఇంటర్నెట్లో ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాట్సాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అది చాలామందికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఈ వర్క్ చేస్తున్న మధ్యలో వస్తూ ఉంటాయి నెట్ ఆన్లో ఉన్నప్పుడు. అయితే ఈ నోటిఫికేషన్స్ని మనం ఇంటర్నెట్ ఆఫ్లో పెట్టుకుంటే మనం వర్క్ చేసుకోలేము. అయితే ఒక వాట్సాప్ను మాత్రం మ్యూట్లో పెట్టడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని క్లియర్గా చూడండి. అంతకంటే ముందుగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ హోమ్ పేజీలో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఒక చిన్న యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా తక్కువ ఎంబీతో ఉంటుంది. ఫాజిట్ అనే ఈ అప్లికేషన్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకుంటే, లేదా ప్లేస్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫాజిట్ అనే అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఇక్కడ యాక్టివేట్ యాప్ అని మనకి ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయగానే ఫ్రెండ్స్, ఒక్క వాట్సాప్ మాత్రం మనకి అనేబుల్ అయిపోతుంది. వాట్సాప్ ఒకటి ఇది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. నెట్ ఆన్లో ఉన్నా సరే వాట్సాప్ మాత్రం ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. మిగతా అన్నీ కూడా మనకి వర్క్ అవుతూ ఉంటాయి. ఈ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవడం వల్ల దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకి రావు. మన వర్క్ అవుతున్నంతసేపు కూడా మనం వాట్సాప్ని ఆఫ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇది డియాక్టివేట్ చేసినట్లయితే వాట్సాప్ మామూలుగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆన్లో ఉన్నా సరే వాట్సాప్ని ఆపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఇది కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. నా వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.